ఈ క్యాండిల్ ని ఫైర్ చేస్తున్నాం. లైటింగ్ ఆఫ్ క్యాండిల్ చేసి ఇక్కడ లైట్ ఎటువంటి కలర్ కనిపిస్తా ఉంది? సో రెడ్ కలర్, అదే విధంగా బ్లూ కలర్ కింద కనిపిస్తుందా? సో లోపల బ్లాక్ కలర్, మధ్యలో చూడు, మధ్యలో బ్లాక్ కలర్ అంటే ఇక్కడ దిస్ క్యాండిల్ విల్ హ్యావ్ ద ఫ్లేమ్. సో ఇక్కడ చూడండి, ఈ కలర్ చూసారా? మీ గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చూసారా? సో ఎలాంటి కలర్? ఈ కలర్ చూడండి, డిఫరెన్స్ ఉందా? బ్లూ కలర్ లో కనిపిస్తాం. సో ఇక్కడ రెడ్, అదేవిధంగా లోపల బ్లాక్ గా కనిపిస్తా ఉంది. ఇందులో 3 రకాల ప్లేసెస్ ఉంటాయి. 3 types of flames are found in these 3 areas. ఈ ఫ్లేమ్ లో 3 areas లో 3 types of flame కనిపిస్తుంది. ఏమంటే వైట్ ఏరియా ఉంది కదా, హాటర్ పార్ట్. ఇది వైట్ ఏరియా హాటర్ పార్ట్. మామూలుగా మీరు గోల్డ్ స్మిత్ ఒకసారి చూసుంటే ఊదుతా అంటాడు, ఒక పైప్ పెట్టుకుని ఊది ఆ నగల్ని కొంచెం కరిగించడానికో మెరుగుపెట్టడానికి చేస్తుంటాడు. So that we can able to tell that the flame outer side is the hotter part and the middle zone is moderate part. చూడండి, బయట ఉండే ఫ్లేమ్ కొంచెం బ్లూగా ఉంటుంది అవుట్ సైడ్, దాని మధ్యలో ఉండేది ఎల్లో కలర్ ఉంటుంది మోడరేట్ జోన్. లీస్ట్ హాట్ జోన్ ఏమంటే మధ్యలో ఉండేది. చూడండి, బ్లాక్ గా ఉందా? ఆ ట్విగ్ ఉంది కదా, ఆ యొక్క వ్యాక్స్ యొక్క ట్విగ్ ఉంది చూడండి, ఆ కొవ్వొత్తి దగ్గర అక్కడ బ్లాక్ గా కనిపిస్తుంది ఒక లైన్ బై. సో ఇట్ ఈస్ ద లీస్ట్ ఆఫ్ హాటర్ పార్ట్. ఇక్కడ ఇక్కడ వెరీ గుడ్, ఇక్కడ మంట తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ పూర్తిగా మండదు. కంబషన్ అంటే మనకు కెలరిఫిక్ వాల్యూ ఎట్లా వస్తుంది? పూర్తిగా మండితేనే కెలరిఫిక్ వాల్యూ. ఇప్పుడు మనం దీంట్లో చూస్తామంటే ఇక్కడ మనకు దీంట్లో చూడండి, ఇక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర చూసినప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఫ్లేమ్ విత్ బ్లూ కలర్ అండ్ we can able to tell that the total flame, the total gas in this flame will burn. Ignition temperature high calorific value ఉంటుంది, high calorific value ఉంటుంది. ఇక్కడైతే తక్కువ calorific value ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది ఒక స్పిరిట్ ల్యాంప్. స్పిరిట్ ల్యాంప్ లో వచ్చే బ్లూ కలర్, ఇక్కడ వచ్చినటువంటి రెడ్ కలర్ చూస్తే మీరు గమనించారంటే ఈ ఫ్లేమ్ లో బయట పార్ట్ అంతా కూడా హాటర్ పార్ట్, మిడిల్ జోన్, మోడరేట్ జోన్ అక్కడ తక్కువ వేడి ఉంటుంది. ఇక్కడ లీస్ట్ హాట్ పార్ట్ ఉంటుంది. చెప్పమా ఇదా? అది ఇక్కడ ర్యాపిడ్ కంబషన్ అంటుంది. అది నేను తర్వాత చెప్తాను. 3 types of కంబషన్స్ ఉన్నాయి. ర్యాపిడ్, స్పాంటేనియస్, ఎక్స్ప్లోషన్ ఉంది. అది వచ్చినప్పుడు చెప్తాను. అంటే మనకు మామూలుగా గ్యాస్ వస్తేనే అది ఇగ్నిట్ అయితే అది కంబషన్ జరుగుతుంది. అంటే ఇది ఫ్యూయల్ కదా, ఫ్యూయల్ ఉన్నప్పుడు టెంపరేచర్ ఉండాలా, ఇగ్నిషన్ టెంపరేచర్. ఇక్కడ మనం చెప్పే యాక్టివిటీస్ ఏమంటే ఇక్కడ లీస్ట్ పార్ట్ ఉంది కదా, ఈ ట్విగ్ దగ్గర బ్లాక్ ఉంది కదా, పూర్తిగా మండదు. సో మనం చేసే యాక్టివిటీ ఏమంటే ఇక్కడ ఈ మధ్యలో ఉండేటటువంటి బ్లాక్ పార్ట్ వస్తుంది కదా, సెంటర్ లో కింద దాంట్లో పెట్టాం ఈ పైపు. Completely the will come here. ఏదైతే ఆ మసి ఏదైతే కంప్లీట్ గా కంబషన్ కాలేదో అక్కడి నుంచి మనం ఏం చేస్తాం, ఇన్కంప్లీట్ బర్న్డ్ flame will come out from this and we will observe that when we lighted this one incomplete combustion particles, we can able to found that we can able to burn here. Complete combustion మళ్ళీ ఇంకోసారి మనం వెలిగించి చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వస్తుందని చెక్ చేస్తాం. చూడండి, ఇక్కడ పొగ వస్తా చూసారా? సో స్మోక్ విల్ ఆల్సో కమ్. ఇన్కంప్లీట్ కంబషన్ అంటారు. క్యాండిల్ లో ఉండేటువంటి ఇన్కంప్లీట్ కంబషన్ తో అది టోటల్ గా ఇటువంటి పూర్తిగా మండితే బ్లూ ఫ్లేమ్ వస్తుంది. ఇన్కంప్లీట్ కంబషన్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆ వెలుగు వస్తుందని, కానీ ఇక్కడ వచ్చినటువంటి ఈ పొగ మసి వస్తుంది చూసావా? మనం ఇట్లా పెట్టినామంటే when we kept this one above this flame, we can observe that the ash or the flame or the reaction of the nimmakai dinto. So incomplete combustion jarige chota, that is the least hotter part. When we kept this pipe, we observed that the smoke comes out from this pipe and
pipe so that we can able to carry fire from this one. We will try whether it will be successful or not. ఇక్కడ పట్టుకోరా ఇట్లా వచ్చి బిందు కమ్ హియర్ ఈ పక్కన పట్టుకొని చూడు వెంటనే పెట్టుకున్నాం అనుకో దట్ విల్ కమ్ అవుట్ మైండ్ మనం మధ్యలో ఇట్లా ఓకే. సో ఇంకో ఈ పక్కన ఇట్లా వచ్చి సంభాషణ అవుతుందో చూసి మధ్యలో పెట్టుకో ఆ పార్టికల్స్ అక్కడ వచ్చిన తర్వాత మనం మళ్ళీ చెక్ చేస్తాం. గ్లాస్ పైప్ అది ఇక్కడ మనం పెట్టి చూసామంటే సో బర్న్ అవుతాయి, ఇటువంటి వెళ్తురు వస్తాం. ఇక్కడ మంట కనిపిస్తుందో లేదో వస్తుందో లేదో చూద్దాం. వస్తే ఇక్కడ మంట వస్తుంది, అక్కడ మంట కనిపిస్తుంది. మామూలుగా ఇక్కడ నుంచి వచ్చే పార్టికల్స్ వస్తాయి. ఇన్కంప్లీట్ కంబషన్ సగమే మండిన తర్వాత అది పొగ రూపంలో బయట వచ్చేస్తూ ఉంటుంది. మసి పొగ ఉంటుంది కదా, ఇన్కంప్లీట్ కంబషన్, పూర్తిగా మండదు. అది బయట రిలీజ్ అయిపోయి మన ముక్కులో అంతా మనకు ఇల్ హెల్త్ కలిగిస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అట్లాంటివన్నీ పార్టికల్స్, అవి డస్ట్ పార్టికల్స్, స్మోల్ పార్టికల్స్, ఇట్లాంటి పార్టికల్స్ ఇన్కంప్లీట్ కంబషన్ తో వచ్చేటువంటి పార్టికల్స్ అవి పూర్తిగా మండాలంటే ఇట్లాంటి గ్యాస్ ఇట్లాంటి వాడుకోవాలి, పొల్యూషన్ లేకుండా ఉండాలంటే. వుడ్ కూడా అంతే ఇన్కంప్లీట్ కంబషన్ కదా, అదేమవుతుంది పొగ వస్తూ ఉంటుంది. మీరు చూస్తుంటారు మన స్కూల్లో కూడా వెలిగిస్తూ ఉంటారు కదా. అది రాలేదు ఇంకా పార్టికల్స్ వచ్చి